హాయ్ నండి సతీష్. ఈ పక్కన కనిపిస్తున్న వార్త ఈరోజు ఉదయాన్నే పేపర్లో చూడగానే చాలా ఆసక్తి కలిగించింది, ఆలోచనలో పడేసింది. ఇంత మంచి ప్రయత్నానికి పూనుకొని చుట్టూ ఉన్న ప్రజల్లో అవేర్నెస్ పెంచుతున్న వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అనిపించింది. ఎందుకంటే తల్లి పాలన దానం చేసే ఇలాంటి గొప్ప దాతృత్వ మాతృమూర్తులకు సలాం చేయాలనిపించింది. మీరు ఇంతవరకు బ్లడ్ బ్యాంకులు చాలా చూసే ఉంటారు, కానీ ఈ మదర్ మిల్క్ బ్యాంకులను చూసి ఉండుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి మదర్ మిల్క్ బ్యాంకులు ఏంటి అని కొద్దిగా లోతుగా వెళ్ళి స్టడీ చేస్తే మీరు నమ్మరుగానే వామో మన చుట్టూ ఎంత జరుగుతుందా అని నిజంగా షాకింగ్ గానే అనిపిస్తుంది మీకు కూడా. అందుకే ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ గా మదర్ మిల్క్ ను మరో తల్లి బిడ్డ కోసం అందిస్తున్న గొప్ప వాళ్ళ గురించి చెప్పడానికే చేస్తున్నాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, అందుకే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఓ లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఇలాంటి పనికొచ్చే వీడియోలు మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూస్తే అబ్బా ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతారు. అందుకే ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతకు ఈనాడులో వచ్చిన ఈ వార్త ఏంటంటే, ఈ అమ్మాయి పేరు తేతలి దివ్య, విజయవాడ అమ్మాయి. ఓ ఆక్వాఫీడ్ కంపెనీలో మార్కెటింగ్ హెడ్. 2 నెలల క్రితం పాపకు జన్మనిచ్చారు ఈమె. తన బిడ్డకు పాలేవుగా మిగిలిన పాలను భద్రపరిచి మదర్ మిల్క్ బ్యాంకుకు డొనేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆమె భర్త, తల్లిదండ్రుల సహకారంతో నెల రోజులుగా తల్లి పాలను రోజు కొద్ది కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్ లో భద్రపరిచారు. పావు లీటర్ చెప్పున 25 ప్యాకెట్లు అంటే 6 లీటర్ల మదర్ మిల్క్ ను ఒకేసారి విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్లో ఏర్పాటు చేసిన హ్యూమన్ మిల్క్ బ్యాంక్ లో డొనేట్ చేశారు. అంటే తల్లి పాలనిది మదర్ మిల్క్ బ్యాంక్, అక్కడికి డొనేట్ చేశారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మదర్ మిల్క్ నెల రోజుల పాటు దాస్తే పాడైపోవా అని. ఖచ్చితంగా పాడైపోవు. నెలేం కర్మ, డీప్ ఫ్రిడ్జ్ లో దాస్తే 9 నుంచి 12 నెలల పాటు హాయిగా ఈ తల్లి పాలను పుట్టిన పసిబిడ్డలకు వాడుకోవచ్చు, పట్టుకోవచ్చు. ఇది నేను చెప్పింది కాదు, డాక్టర్లే చెబుతున్నారు. 0 డిగ్రీ టెంపరేచర్ లో ఫ్రీజర్ లో ఉంచితే 9 నెలలు, అదే డీప్ ఫ్రీజర్ లో -4 డిగ్రీ టెంపరేచర్ లో దాస్తే 12 నెలల పాటు వాడుకోవచ్చంట. ఈ మాట healthychildrens.org నివేదిక అయితే చెబుతోంది. హైదరాబాద్ లో ఏడాది క్రితం తల్లిపాల బ్యాంకుని పెట్టారు. లేటెస్ట్ గా 1 మంత్ బ్యాక్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్లో మదర్ మిల్క్ బ్యాంకుని ప్రారంభించారు. ఆమె తల్లిపాలు దొరకని చిన్నారులకు మిగతా తల్లులు సాయం చేయొచ్చు అని ఆమె పిలుపునిచ్చారు. అంటే ఎవరికైతే తల్లిపాలు తమ పిల్లలకు పట్టగా మిగిలినవి ఎక్స్ట్రా ఉంటాయో వాటిని బయట పడేయకుండా, వృధా చేయకుండా ఎవరికైతే తల్లిపాలు దొరకట్లేదో ఆ చిన్నారులకు ఇవ్వండి, మీరు ఆ పిల్లలకి మీ పాలు యథేచ్ఛగా ఇవ్వచ్చు అని ఆమె పిలుపునిచ్చారు. ఈ నమ్రతా శిరోద్కర్ పిలుపును అందుకునే ఈ విజయవాడకి చెందిన దివ్య నెల రోజులుగా పాలను దాచి ఒకేసారి 6 లీటర్లు ఇప్పుడు డొనేట్ చేశారు. దివ్య ఇచ్చిన ఒక్కో లీటర్ తల్లిపాలతో 11 మంది పిల్లల ఆకలి తీర్చొచ్చు. ఇలా ఇప్పటి వరకు ఇంకెవరైనా తల్లి పాలను తమ బిడ్డలతో పాటు ఇతర పిల్లలకి ఎవరికైనా ఇస్తున్నారా అని వెతికితే రిజల్ట్ చూసి నేను షాక్ అయ్యా. చాలా మందిలో అవేర్నెస్ పెరిగిందే, ఇంకా పెరుగుతుందని ఆశ కూడా కలిగింది నాలో. ఎందుకంటే ఏకంగా 1000 లీటర్ల పాలను డొనేట్ చేసిన కొందరు తల్లులు ఏకంగా వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ గురించి తెలిసాక ఒక్కటే గుర్తుకొచ్చింది నాకు, దైవం మానుష రూపేనా, అంతే, దేవుడే వీళ్ళ రూపంలో వచ్చి సాయం చేస్తుంటాడని అర్థమైంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ దైవాంశ సంభూతులైన తల్లుల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. తల్లిపాల దానంలో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన మహిళ అమెరికాకు చెందిన అలీస్. ఈమెచ్చిన పాలతో వరల్డ్ రికార్డులు బదులు కొట్టేసింది. అమెరికా టెక్సాస్ లోని ఫ్లవర్ మౌంట్ కి చెందిన 36 ఏళ్ల అలీస్ ఒగ్రెట్లీ మొదటిసారి అబ్బాయికి జన్మనిచ్చారు. అప్పుడు ఆమెకి చాలా ఎక్కువ పాలు ఉత్పత్తి అయ్యేవంట. కొడుకు తాగగా మిగిలిన వాటిని పిండి పారబోయాల్సి రావడంతో చాలా బాధపడేది. ఒకసారి ఆమెకు జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్ళింది. ఆమె ఆ టైంలో తన పాలను తీసి నర్స్ ఫ్రీజర్ లో భద్రపరిచింది. ఆ పాలను వేరొకరికి డొనేట్ చేసేందుకు ఇస్తారా అని ఆ నర్సు అలీస్ అడిగిందంట. ఈ మాటతో అలీస్ షాక్ అయ్యింది. ఏంటి, తల్లి పాలను దానం చేస్తారా, అలాంటి విధానం ఒకటి ఉందా అని ఆశ్చర్యపోయింది ఆమె. ఎందుకంటే తల్లి పాలను దానం కూడా చేయవచ్చు, ఇలాంటి విధానం కూడా ఒకటి ఉంది అనే విషయం అంతవరకు ఆమెకు తెలియదు. నెలలు నిండకుండా పుట్టిన వారికి, తల్లిపాలు అందని నవజాత శిశువులకు ఈ పాలతో బతికించవచ్చు అని ఆ నర్సు చెప్పి మదర్ మిల్క్ బ్యాంకులు ఉన్నాయంటూ అనడంతో వెంటనే వారిని అలీస్ సంప్రదించింది. వెంటనే డొనేషన్ చేయడం మొదలుపెట్టింది తల్లిపాలను. అలా అలీస్ 1 కాదు 2 కాదు, 2014లో ఏకంగా 1570 లీటర్ల తల్లిపాలను దానం చేసింది ఆమె. అప్పుడు తాను క్రియేట్ చేసిన రికార్డుని 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తానే బదులు కొట్టింది. 2024లో ఏకంగా 2646 లీటర్ల తల్లిపాలను దానం చేసింది. దీంతో ఈమె ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. ఆమె మొత్తంగా ఇప్పటి వరకు 4216 లీటర్ల తల్లిపాలు దానం చేసింది. నిజంగా గ్రేట్.
తర్వాత అలీస్కి మరో 2 పిల్లలు పుట్టారు. అప్పుడు కూడా ఆమె నుంచి అధికంగా పాల ఉత్పత్తి జరిగేది. దీంతో రాత్రి పగలు అని తేడా లేకుండా ప్రతి 3 గంటలకు ఒకసారి పాలను తీయడం, ఫ్రీజర్ లో జాగ్రత్తగా భద్రపరచడం చేసేది ఆమె. తర్వాత వాటిని మదర్ మిల్క్ బ్యాంకులకు పంపించేది. ఇక అలీస్ తర్వాత అమెరికాలోనే ఒరిగాన్ రాష్ట్రంలోని ది ఓలేహా పట్టణానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ నిలిచారు. ఈమెకి 3 పిల్లలు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైనా ఈమె నుంచి తల్లిపాలు ఆగిపోలేదు. నిత్యం ఆమె నుంచి తల్లిపాలు ఓవర్ఫ్లో అవుతూనే ఉండేది. ఆమెలో ప్రొలాక్టిన్ హార్మోన్ అవసరానికి మించి విడుదలవుతుండేది. దీనివల్ల నిరంతరాయంగా పాలైతే ఉత్పత్తి జరుగుతూ ఉండేది. సో అలా కంటిన్యూగా వస్తున్న తల్లిపాలను అమృతంతో సమానం కదా, వీటిని ఎట్లా వృధా చేస్తాము అని ఆమె ఆలోచనలో పడింది. అందుకే వృధా చేయలే. వాటిని అమెరికాలోని మదర్ మిల్క్ బ్యాంకుకు దానం ఇచ్చింది ఆమె. 2015 నుంచి 2018 వరకు 3 ఏళ్ల కాలంలో ఆమె ఏకంగా 1600 లీటర్ల తల్లిపాలను దానం చేసింది. కేవలం 3 ఏళ్లలో 1600 లీటర్ల తల్లిపాలంటే మాటలు కాదు. అందుకే ఆమెను పాల దేవతను కొలుస్తున్నారు, పిలుస్తున్నారు. కేవలం 3 ఏళ్లలో 1600 లీటర్ల పాలను దానం చేసి అత్యధిక మదర్ మిల్క్ డోనర్గా ఎలిజబెత్ అండర్సన్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. తాను దానం చేసిన పాలుతో అమెరికాలో నెలలు నిండక ముందే జన్మించిన కొన్ని వేల మంది పిల్లల ప్రాణాలు కాపాడారు ఆమె. ఇక మన దేశంలోకి వస్తే తమిళనాడులో కోయంబత్తూరుకి చెందిన 27 ఏళ్ల శ్రీవిద్య 2022లో కేవలం 7 నెలల్లో 105 లీటర్ల తల్లిపాలను దానం చేసింది. శ్రీవిద్యకి 4 ఏళ్ల కొడుకు, 10 నెలల కూతురు ఉన్నారు. కూతురు పుట్టిన 5వ రోజు నుంచే ఆమె తన నుంచి ఉత్పత్తి అవుతున్న పాలను వృధా చేయకుండా దానం చేయడం మొదలుపెట్టారు. కోయంబత్తూరులోని మదర్ ఫీడ్ బ్యాంకుకు, అట్లాగే తిరువురు జిల్లాలోని ఎన్జిఓ సంస్థ అమృతం బ్రెస్ట్ మిల్క్ డొనేషన్ క్యాంపుకు వెళ్లి ఈ తల్లిపాలనైతే ఆమె దానం చేసేది. శ్రీవిద్య అందజేసిన 105 లీటర్ల తల్లిపాలను 2500 మంది పసిపిల్లలకు అందించారు. ఈ మాతృమూర్తి సేవలు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాయి. ఇంకా అట్లాగే మన తెలుగు రాష్ట్రాలకు వస్తే విజయవాడకి చెందిన ఓ మహిళ 2 పిల్లల తల్లి. ఈమెకు రెండోసారి పాప పుట్టాక ఎక్స్ట్రా మిల్క్ 70 లీటర్ల వరకు జాగ్రత్త పరిచి ఆ మదర్ మిల్క్ బ్యాంక్ అయితే డొనేట్ చేశారు ఈమె. విజయవాడలో అప్పట్లో మదర్ మిల్క్ భద్రపరిచే ఈ ఫీడ్ బ్యాంక్స్ అయితే లేకపోవడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఈమె సంప్రదించారు. వాళ్ళే ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఎవరికైతే తల్లిపాలు అందకుండా అల్లాడిపోతున్న పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందజేశారో ఆ 70 లీటర్ల మదర్ మిల్క్ను. అట్లాగే విజయవాడకి చెందిన మరో మహిళ కూడా 30 లీటర్ల తల్లిపాలు దానం చేశారు. ఇప్పుడు తాజాగా తేతల దివ్య బిడ్డ పుట్టిన 2 నెలలకే 6 లీటర్లు దానం చేశారు. తల్లిపాలను ఇంకా ఇస్తానంటూ మదర్ మిల్క్ బ్యాంకుకు డోనర్గా మారారు ఈమె. ఇవన్నీ కేవలం మనకు పబ్లిక్ డొమైన్లో దొరికిన వివరాలు మాత్రమే. ఇంకా కొన్ని వందల మంది తల్లులు హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలోని రుయా హాస్పిటల్లో ఉన్న మదర్ మిల్క్ బ్యాంకులకు తల్లిపాలను అందజేస్తున్నారు. మీకు ఇంకో విషయం చెప్పనా, ఆసియాలోని మొట్టమొదటి పాల బ్యాంకు, తల్లిపాల బ్యాంకు 1989లో ముంబైలోని సియాన్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. నెలల ముందుగా జన్మించే శిశువుల ఆరోగ్యానికి, పెరుగుదలకు దేశవ్యాప్తంగా ముఖ్యమైన ప్రతి ఆసుపత్రుల్లో కూడా పాల బ్యాంకులను ఏర్పాటు చేయడం చాలా అత్యవసరం పరిస్థితుల్లో. ప్రస్తుతం యువ తల్లులు సైతం ముందుకు వస్తుండడంతో త్వరలో ఇది విప్లవంలో మారబోతుందని నాకు అర్థమైతుంది. ఎందుకంటే పాపం చాలా మంది నవజాత శిశువులు, నెలలు నిండక ముందే పుట్టే పిల్లలు, బరువు తక్కువగా ఉండే పిల్లలు, పౌష్టికాహారం లేక తల్లి నుంచి పాలు సరిపడా రాక చాలా అవస్థలు పడతా ఉన్నారు. సో ఈ తల్లిపాలు చాలా అవసరం. తల్లిపాలు సరిగా ఉండక బలహీనంగా ఉండే పిల్లలకు ఈ మదర్ మిల్క్ బ్యాంక్స్ అనేవి నిజంగా ఆదుకుంటున్నాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, పుట్టినప్పటి నుంచి ఒక 2 నెలల పాటు తల్లిపాలు మాత్రమే వాళ్ళకి ఆహారం. అది అమృతంతో సమానం. దానికి ప్రత్యామ్నాయం లేదు. తల్లిపాలకు ప్రత్యామ్నాయం ఏంటి? అది నిజంగా అమృతం అంతే. అలాంటి అమృతంతో సమానమైన తల్లిపాలు అందరి బిడ్డలకి ఇలాంటి మహా తల్లుల వల్ల అందుతోంది అంటే నిజంగా వీళ్ళకి సలాం చేయాల్సిందే. ఆ తల్లిపాలకు ప్రత్యామ్నాయం అంటూ ఏది లేదు కదా. అమృతంతో సమానమైన తల్లిపాలు లేకపోతే ఇంకేమీ చేయలేని పరిస్థితి. అలాంటి సమస్య నుంచి బయటపడేస్తూ కొందరు మాతృమూర్తులు 1000 లీటర్ల తల్లిపాలు దానం చేస్తున్నారు. ఒక రిపోర్టు ప్రకారం ఏంటంటే, ఇండియాలో ఏటా 50 లక్షల మంది ప్రీమెచ్యూర్డ్, ముందుగా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకి మదర్ మిల్క్ లేక ఇబ్బంది పడుతున్నారంట. అది ఒక ప్రభుత్వ ఆసుపత్రులనే కాదు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇట్లాంటి సమస్యలు అయితే వస్తూ ఉన్నాయి. దీంతో ఏమైతుంది, తక్కువ బరువు ఉన్న పిల్లలు ఇంక్యుబేటర్లకే పరిమితం అవుతున్నారు. వాళ్ళకి తల్లిపాలు దొరకడం చాలా కష్టమవుతుంది. మరోవైపు ఏం జరుగుతుంది, చాలా మంది తల్లులకు తల్లిపాలు తమ పిల్లలకు పట్టగా ఇంకా ఎక్కువే వస్తున్నాయి. కానీ వాటిని ఎలా జాగ్రత్త చేయాలో, అసలు ఎక్కడ దానం ఇవ్వాలో తెలియక వృధా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు దివ్య లాంటి తల్లులు అవేర్నెస్ పెంచుతుండడంతో మరికొంతమంది ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు
మీకు ఇంకా తల్లిపాల గొప్పదనం తెలిపే కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే, నవజాత శిశువులు అంటువ్యాధులు, నీళ్ల విరోచనాలు, శ్వాసకోశ వ్యాధులు బారిన పడకుండా పుట్టిన గంటలోనే, ఫస్ట్ అవర్ పుట్టిన వెంటనే గోల్డెన్ అవర్ అంటాం కదా, అట్లా ఆ పుట్టిన గంటలోనే తల్లిపాలు అందజేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు అందించడం ద్వారా 22% నవజాత శిశువుల మరణాలు కంట్రోల్ చేయొచ్చు. ఎంత పెద్ద సంఖ్య ఇది. అలాగే మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వడం ద్వారా 5 సంవత్సరాలలోపు పిల్లల మరణాలు 13% వరకు తగ్గించవచ్చంట. అలాగే ఇంకోటి ఏంటి, ఈ నవజాత శిశువులకే కాదు, ఈ తల్లిపాలు డొనేట్ చేయడం వల్ల ప్రసవానంతరం రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్, అండాశయపు క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, ఎముకల బలహీనత తదితర అనేక రకాల జబ్బులు, వ్యాధుల నుంచి కూడా ఈ తల్లికి రక్షణ కలుగుతుంది. తల్లిపాలు అవసరానికి మించి ఉండిపోయిన వాళ్ళ ఒంటిలో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి. సో ఇవ్వడం వల్ల వాళ్ళకే ఆరోగ్యం, ఈ పసిపిల్లలకు కూడా పౌష్టికాహారం ఇచ్చిన గొప్ప అవకాశం వాళ్ళకి దక్కుతుంది. అయితే ఈ విషయాలన్నీ తెలియకే కొంతమంది తల్లుల పాపం నిజంగా అమాయకత్వం అనుకోవాలి వాళ్ళని. ఎందుకంటే అందం పాడైపోతుందని, షేప్ అవుట్ అయిపోతామని బిడ్డలకు డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు. కానీ అది ఆ బిడ్డకు, ఈ తల్లికి ఇద్దరికి ముప్పే అని గుర్తించట్లేదు. సో మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు నిత్యం అందిస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. రోజు మన వీడియోలు అప్డేట్ కావాలంటే వెంటనే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఈ 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, సిద్దిపేట, ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి. అట్లాగే ఏపీలో చూస్తే విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్, భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో, అనంతపురం సర్వజన ఆసుపత్రిలో, తిరుపతి రోటరీ క్లబ్ సహకారంతో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఈ తల్లిపాల నిధిని, మదర్ మిల్క్ బ్యాంక్స్ అయితే ఏర్పాటు చేశారు. మీలో ఎవరికైనా పసిపిల్లలకి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ తల్లిపాలు అవసరం అనుకుంటే ఆయా హాస్పిటల్స్ని సంప్రదించండి. అట్లాగే మీలో ఎవరైనా డొనేట్ చేయాలనుకున్నా సరే వాళ్ళని సంప్రదించండి. ఎలా డొనేట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళైతే క్లియర్గా మీకైతే గైడెన్స్ చేస్తారు. చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.